హాయ్ హలో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సరస్వతి అలంకరణంలో కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం మీద విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం. సో ఈనాడు దసరా శరన్నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంగరంగ వైభవంగా ఇటు తెలంగాణలో అయితేనేమి, అటు ఏపీలో అయితేనేమి హిందూ భక్తులు మొత్తం మీద దుర్గాదేవిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతూ అలంకరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలపైన, రెండు రాష్ట్రాలపైన, ప్రజలందరిపైన అమ్మవారి కృపా కటాక్షాలు నిలవేళలా ఉండాలని కోరుకుంటూ దసరా పండుగని ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా అంగరంగ వైభవంగా ఈనాడు మహిళలు జరుపుకోవడం జరుగుతోంది. సో మొత్తం మీద అందరూ సంతోషంగా ఉండాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఢిల్లీకి బీజేపీ కొత్త కార్యాలయం ప్రారంభించిన ప్రధాని మోడీ. బీజేపీ ఢిల్లీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీన్ దయాళ్ మార్గ్లో కొత్తగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు ప్రారంభించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర సచ్దేవ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు మొత్తం మీద ఢిల్లీలో కొత్త బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించినట్టు మనం చూసుకోవచ్చు. మోగిన స్థానిక ఎన్నికల నగర బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలతో లైన్ క్లియర్. మొత్తం 5 దశల్లో ఎన్నికల నిర్వహణ. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుముదిని. మొత్తం మీద ఇక స్థానిక సంస్థల ఎలక్షన్స్ నగారా మోగినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా 42% బీసీల రిజర్వేషన్ కూడా ఖరారైనట్టుగా మనం చూసుకోవచ్చు. ముందుగా అయితే ఇక ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలు జరిగేటటువంటి చూసుకోవచ్చు. ఇక మరి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఆ రిజర్వేషన్ల వారీగా ఇప్పటికే గ్రామాలలో ఇక దసరా వాతావరణము, ఈ ఎన్నికల మేనిఫెస్టో మరి ఏ విధంగా ఎన్నికలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఏ పార్టీ ఏ విధంగా నాయకులు గ్రామాలలో వారి సొంత గ్రామాలు కాబట్టి మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి వారి వారి మేనిఫెస్టోలు ఉంటాయి అనమాట. మొత్తం మీద ఇక ఇప్పుడు ముసలోని, మూలుగోలోని, గుడిసెలున్న గుడి ముసలు అని కూరల కాడికి వెళ్ళి మొత్తం మీద అందరితో కలిసిమెలిసి గ్రామాలలో ఈ వాతావరణం వేరే ఉంటుంది. ఈ దసరా వాతావరణం ఒకటైతే ఎన్నికల వాతావరణం వేరేలా ఉంటుంది. ఇక ఈ సిటీలలో ఉండేటోళ్ళు పోటీ చేయాలనుకున్న వాళ్ళు గ్రామాలలోకి రారు, వచ్చుడు ఆ ఇంట్లలో ఉండడు, గ్రామాలలో మొత్తం కలిసిమెలిసి తిరిగి పెద్ద కథకారకాన్ని ఉంటుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే ఓటు వినియోగించుకోవడం గొప్పతనం, ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాలలో పరిపాలన బాగుండాలంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారం మోగింది. బీసీ రిజర్వేషన్ పై భారీ కసరత్తు జరిగిన చివరకు 42% బీసీ రిజర్వేషన్లకు జీవో విడుదల కావడంతో స్థానికల ఎన్నికలకు అడుగులు పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. మరి ఎవరెవరు ఎట్లెట్లా ముందుకెళ్తారో చూడాలి. పైరసీతో నిర్మాతలకు కోట్లలో నష్టాలు. మొదటిసారిగా ఆ పైరసీ గ్యాంగ్ పట్టుకున్నాం సిపి ఆనంద్. సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృధా అవుతుంది, ఈ పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతుందని హైదరాబాద్ సిపి ఆనంద్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి నాడు ఆ పైరసీ థియేటర్లలో కూర్చొనే ఆ ప్రింట్ని ఎట్లుందో అట్లా తీస్తారనమాట. ఫోన్లతో ఇప్పుడు 4K ఫోన్లు వచ్చేసినాయి, 8K ఫోన్లు వచ్చేసినాయి. అవిటితోనే క్లారిటీగా తీసేటటువంటి ప్రయత్నాలు చేసి ఈనాడు సినిమా డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి భారీగా నష్టం కలిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తం మీద దీన్ని అరికట్టాల్సిందిగా మనకి ఆనంద్ గారు కూడా రిక్వెస్ట్ చేసినారనమాట. స్థానికంలో కాషాయ జెండా ఎగురవేస్తాం రామచంద్రరావు. ఎట్లా ఎగిరేస్తారో ఎవరి పార్టీ వారి వ్యూహాలు ఉంటాయి, కష్టపడాలి. ప్రజలు స్వాగతిస్తే ఎవరైనా చేయలేం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పదు. 6 గ్యారంటీలతో మోసం చేసిన రేవంత్ సర్కార్, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితో పాటు పలువురు వివిధ నాయకులతోని కూర్చొని మాట్లాడి మొత్తం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కూడా మంచి గట్టిగా బందోబస్తు చేసుకోవాలి,
ఎవరెవరు అభ్యర్థులు ఏ గ్రామాలలో ఎట్లెట్లున్నారో సో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద గిన్నీస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది. నగరంలో పేదలకు 5K అల్పాహారం 2 చోట్ల ప్రారంభించిన మంత్రి పొన్నం. హైదరాబాద్ లో పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్ పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేవలం 5 రూపాయలకే అల్పాహారం 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మోదీనగర్ మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం మొత్తం మీద 5 రూపాయలకే అల్పాహారం అన్నట్టు స్టార్ట్ చేయడం జరిగింది. సో పేదలకి ఏదైనా రోడ్ల మీద నిరుపేదలు ఉండేటటువంటి వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. తన స్టాప్ వచ్చేసింది, ప్రయాణం కొనసాగుతుంది. చివరి రోజు బస్సులో ప్రయాణం సజ్జనార్ ఆసక్తికర ట్వీట్. బస్సులో సజ్జనారు ప్రయాణం చేసిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా బదిలీ కావడంపై బీసీ సజ్జనార్ భావోద్వేగానికి లోనవుతూ తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన స్టాప్ వచ్చేసిందని, బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే సమయం వచ్చిందని ఆయన పోస్ట్ చేశారు. 2 గుండెల తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులు శ్రీరామ్ నగర్ ఆ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరామ్ నగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండు కుండలా మారాయి. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం మీద ఇక వర్షాలు అయితే బాగానే పడ్డాయి. అన్ని అటు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు తెలంగాణ కానీ సస్యశ్యామలంగా అన్ని ప్రాజెక్టులు నిండుకుంది. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురద జల్లుతో విమర్శలు, మండిపడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద పడుతుంది, ఆ ప్రభుత్వం అప్పులు చేసి ఇంకో ప్రభుత్వం మీద బయట పడుతుంది. కాబట్టి ఈనాడు ఉచిత పథకాలు బంద్ చేసి అప్పులు తీసుకుంటే బాగుంటుంది. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన మీదే పడుతుంది ఆ భారం అంతా. సో ఇక ఇది ప్రజల ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రజావాణి దినపత్రికలో మెయిన్ వార్తా విశేషాలు. నమస్తే.